అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్లో స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు మౌన దీక్ష చేపట్టారు. అఖిల భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ కామ్రేడ్ చంద్రశేఖర్ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మధ్యాహ్నం 2 గంటల వరకు మౌన నిరసన కొనసాగించారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ యూనియన్ అమలాపురం రీజనల్ సెక్రటరీ గణేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ మౌన పోరాటం జరుగుతోందన్నారు. కోనసీమ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ మద్దతు తెలిపింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మా ప్రియతమ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారి పిలుపు మేరకు ఈరోజు భారతీయ స్టేట్ బ్యాంకులోని ఉద్యోగులంతా దేశవ్యాప్తంగా మౌన పోరాటానికి దిగాము. దీనికి కారణం ఏంటంటే ఈ నెల 2వ తారీఖున మా ప్రీతం జనరల్ సెక్రటరీ ఈ నెల 25, 26 తారీఖుల్లో భారతీయ స్టేట్ బ్యాంకులోని ఉద్యోగులందరూ కలిసి 2 రోజుల సమ్మెకి దిగబోతున్నాం. ఆ సమ్మెకి సంబంధించి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఇక్కడ కోనసీమ జిల్లాలోని అమలాపురం గడియార స్తంభం దగ్గర కోనసీమ జిల్లాలోని భారతీయ స్టేట్ బ్యాంకు బ్రాంచ్ల ఉద్యోగులందరూ కూడా ఇక్కడ చేరి ఈ పోరాటాన్ని, మౌన పోరాటాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మా 16 డిమాండ్లు. అవేంటంటే ఎందుకు చెప్పదలుచుకున్నామంటే ఇది ఖాతాదారులు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా న్యాయబద్ధమైన, చాలా అందరికీ ఆమోదయోగ్యమైన మా డిమాండ్స్. ఆ డిమాండ్స్ ఏంటంటే బ్యాంకులో గత 29 సంవత్సరాలుగా మెసెంజర్ల రిక్రూట్మెంట్ జరగలేదండి. సో మెసెంజర్ రిక్రూట్మెంట్ కోరుతున్నాం, అలాగే గార్డ్స్ రిక్రూట్మెంట్ కోరుతున్నాం. దీంతో పాటుగా మా ఇంటర్నల్ హెచ్ఆర్ఎంఎస్ ఇష్యూస్, అలాగే కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్ యొక్క రివ్యూ జరగలేదు, దానికోసం, అలాగే పెన్షనర్ సమస్యల పరిష్కారం, ఇలా మొత్తం 16 డిమాండ్లతో మేము ఈ సమ్మెకి దిగడం జరిగింది. ఈ సమ్మెకి సంబంధించి నిరసన కార్యక్రమాలు భాగంగా ఈ నెల 22వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ సమ్మె మా కార్యక్రమాలు, ఈ నిరసన కార్యక్రమాలని చూసి మేనేజ్మెంట్ దిగొచ్చి, భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజ్మెంట్ దిగొచ్చి మా సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ నెల 25, 26 తారీఖుల్లో ఖచ్చితంగా సమ్మె బాట పడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.